హాయ్ అండి, వెల్కమ్ టు నిమ్మి కిచెన్. అంతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజైతే నేను కొర్ర బియ్యంతో కొర్రన్నం చేస్తున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నానండి, కానీ బాగా వచ్చింది. ఫస్ట్ ఒక టీ గ్లాస్ అంత కొర్ర బియ్యం తీసుకోవాలా. ఇవి చెరిగి పెట్టుకోవాలండి. దీంట్లో ఇసుక అయితే ఉంటుంది, అందుకే ఇసుక పోవడానికి ఇట్లా చిన్న బౌలలో నేనైతే కొంచెమే కాబట్టి చిన్న బౌలలో వాటర్ తీసుకొని చిన్న మూతలోకి కొర్ర బియ్యం వేసుకొని ఇట్లా తీసుకొని ఇట్లా గాలి ఉంచాలండి. ఇట్లా గాలిస్తే ఇసుక ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది అనమాట. మనం తినేటప్పుడు ఇసుక కంటి కింద పడితే కసకస అనిపిస్తుంది. అలా కాకుండా ఇలా చేస్తే రాళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇందో చూడండి, రాళ్ళు అయితే ఉన్నాయి అక్కడ చూడండి ఫ్రెండ్స్, రాళ్ళు అయితే ఉన్నాయి కదా. ఇలా నీట్గా మనం చేసి పెట్టుకొని కొర్రన్నం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ సేమ్ కలర్ రైస్కి పచ్చిమిర్చి ఉడకబెట్టుకున్న బఠానీదో అల్లం కొత్తిమీర దంచి పెట్టుకునేది. కలర్ రైస్కి ఎట్లా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్. అక్కడ బియ్యం వేస్తాము, ఇక్కడ కొర్ర బియ్యం వేస్తామండి, అంతే. ఇలా నానబెట్టుకోవాలి కొర్ర బియ్యము. ఇప్పుడు నేను ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో కొంచెమే ఆయిల్ వేసి బఠానీలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసాను. ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసాను. చాలా హెల్తీ ఫుడ్ అండి. మార్నింగ్ అంత బిజీ చేస్తున్నాను. ఒకవైపు స్కూళ్ళు, పిల్లలు, మా ఆయన ఆఫీసు, ఇట్లా కొత్తిమీర దంచి పెట్టినది వేసేసాను. తర్వాత ఇప్పుడు ఒక టీ గ్లాస్తో కొర్ర బియ్యం తీసుకున్నాం కదా, దానికి ఆ గ్లాస్తోనే 3 గ్లాసులు వాటర్ తీసుకోండి. నేనైతే ఇందులో 1.5 గ్లాస్ తీసుకున్నాను, కానీ అంతగా ఉడకలేదు. మరి నేను యాడ్ చేసేసుకున్నాను వాటరు. మనం దంచి పెట్టుకున్న కొత్తిమీర అందులో వాటర్ వేసి ఇందులో పోసేసినాను. మీరైతే ఒక చిన్న టీ గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ వేసుకోండి. బాగా ఉడికిపోతుంది అనమాట. ఫస్ట్ టైం చేస్తున్నా కదా, నాకు కూడా తెలియదు, అందుకే నేను ముందు చేసిన తర్వాత వాయిస్ ఇస్తున్నాను. ఇక్కడ ఉడికిపోయింది. ఇప్పుడు నానబెట్టుకున్న కొర్ర బియ్యం ఇందులో వేసేసుకోవాలంటే సేమ్ ఉప్మాలకు కనిపిస్తుంది, కానీ ఉప్మా కాదండి. కొర్ర అన్నము చాలా బాగుంటుంది. షుగర్ ఉండేటోళ్ళు, గర్భసంచి ప్రాబ్లమ్స్ ఉండేటోళ్ళు, బరువు ఉండేటోళ్ళు ఇట్లాంటివి తింటే కొంచెం బాగుంటుంది. ఇలా ఉండేటోళ్ళు తగ్గుతారు. ఇంకా మిల్లెట్స్ తింటే హెల్తీగా ఉంటారు ఫ్రెండ్స్. షుగర్ ఉండేటోళ్ళు కూడా తింటే బాగుంటుంది. ఇట్లా మనం ఉత్త కొర్ర అన్నం తింది కాదు కదా, ఇలా కొర్ర అన్నము, తర్వాత పులిహోరతో కొర్ర అన్నం నేను మొన్న చేసినాను. వీడియో అయితే చెయ్యలేదు. నేను సేమ్ పులిహోర రైస్తో ఎట్లా చేస్తామో అందులో రైస్ వేస్తాము, ఇందులో కొర్ర బియ్యం వేస్తాము, అంతే. మొన్న చేసింటే మా ఆయన అందరు బాగుందన్నారు. ఇట్లా కొర్ర అన్నంతో కలర్ రైస్ అయితే వచ్చేసిందండి. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. హెల్తీ ఫుడ్, షుగర్ ఉండేటోళ్ళకి మంచిది.